అండ్ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను ఇండియా నుంచి వస్తే నా కోసం కొంచెం లగేజ్ తీసుకొచ్చిందనమాట. సో ఆ లగేజ్ తెచ్చుకుందామని నేను, మా వారు, మా అబ్బాయి వెళ్ళి తన దగ్గర లగేజ్ తీసుకున్నాను. తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు కదా అని కొంచెం ముందుకెళ్ళాం అనమాట. స్టార్టింగ్ లో మాకు కొన్ని ఇళ్ళు కనిపించినాయి, ఎవ్వరు లేరనమాట ఇంట్లో. కొంచెం క్రేజీగా అనిపించి నేను మా వారిని ఒక చిన్న క్లిప్ తీయమని చెప్పాను, తీశారు. సో అదంతా ఏదో మాకు ఒక అడ్వెంచర్ లాగా అనిపించి లోపలికి వెళ్తా ఉన్నాము. అలా కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము నిదానంగా మాకేం అర్థమైందంటే మేము ఇంత దూరం మేము ఒక్క మనిషిని కూడా చూడలేదన్నమాట. సడన్ గా కొంచెం భయం స్టార్ట్ అయింది. మధ్యలో ఒక చోట ఆగాము. ఎవ్వరు ఒక్క మనిషి గాని ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఇళ్లలో ఎటువంటి శబ్దం గాని ఏం లేదు. చాలా భయంకరంగా అనిపించింది అనమాట. సో ఎందుకు వచ్చింది, కొంచెం లోపల భయం స్టార్ట్ అయింది. మేము రిటర్న్ మ్యాప్ పెట్టుకుని వచ్చేస్తే అది ఇంకా ముందుకు తీసుకెళ్లి యూటర్న్ తీసుకొచ్చింది అనమాట. సో అదంతా చూసి వచ్చేసాం మేము. ఆ లోపలికి మా వారు వెళ్ళిన చోట ఏమైందంటే ఆ ఇల్లు ఒక పాడుబడిన ఇళ్ళల్లే ఉందన్నమాట. అందులో ఏంటంటే ఫర్నిచర్ ఉంది, ఫ్రిడ్జ్, కొన్ని బట్టలు తగిలిచ్చున్నాయి అని కొన్ని ఇయర్స్ పాటు అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఫర్నిచర్ అవన్నీ దుమ్ము కొట్టుకుపోయినాయి అనమాట. సో ఆ వీడియో అప్పుడు చూసినప్పుడు క్రేజీగా అనిపించింది, కానీ నాకు తర్వాత వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ నిద్ర పట్టలేదు. మెయిన్ ఆ ఇల్లు గుర్తొస్తా ఉందన్నమాట. యాక్చువల్గా నాకు వీక్ హార్ట్ అనమాట. నేను హారర్ మూవీస్ కానీ ఈవెన్ యాక్షన్ మూవీస్, బ్లడ్ అలాంటివి చూడను, ఓన్లీ కామెడీ మూవీసే చూస్తాను. అలాంటిది నాకు ఆ ఇల్లు ఎందుకు మరి చాలా భయం వేసింది. 2-3 రోజుల పాటు అదే గుర్తొచ్చి నిద్రలో చాలా భయం వేసేది అనమాట. అండ్ దానికి తోడు ఏమైందంటే మేము పడుకున్న తర్వాత హాల్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాసు కింద పడిపోయింది ఒక రోజు మిడ్ నైట్. చాలా సౌండ్ వచ్చింది, లేచి చూసాం అనమాట. అందులో ఆశ్చర్యం ఏముంది అనిపించవచ్చు. నేను మా ఇంట్లో ఏసీ వేసింది, అన్ని డోర్స్, విండోస్ అన్ని క్లోజ్ చేసినాం. బయట నుంచి ఇంత గాలి రావడానికి లేదనమాట. ఆ హాల్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ వెళ్ళి కింద ఎలా పడిందో అర్థం కాలేదు. సో నాకు చాలా భయం వేసింది. ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెల్లారే ఇంకా ఇల్లంతా ధూపం అది ఇది వేసి సాంబ్రాణి వేసి కొంచెం పూజలు రోజు పూజ చేసుకుంటాను. ఆ రోజు ఇంకొంచెం భయం వేసింది అనమాట. తర్వాత ఏమీ లేదులేండి. యాక్చువల్గా మనం భయపడుతున్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇంకొంచెం భయాన్ని పెంచుతాయి కదా. అక్కడ ఏదో ఉందని కాదు ఆ ఏరియాలో, కాకపోతే ఏంటంటే కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకు అక్కడ ఎవరు లేరో నాకు తెలియలేదు. ప్లస్ నాకేమనిపించింది అంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకోండి, హారర్ మూవీస్ కానీ, ది బెస్ట్ ఏరియా అనమాట. ఒక మనిషి ఉండడు. నాకు అది ఆ ఏరియా చూసినప్పుడు ఏం గుర్తొచ్చిందంటే భైరవ కోన ఏదో ఒకటి సందీప్ కిషన్ మూవీ ఉంటుంది చూడండి. అందులో నైట్ టైం అయితే దయ్యాలు వస్తాయి, మార్నింగ్ ఎవరు ఉండరు, అలా భయం వేసినట్టు. ఇప్పుడు ఎవరు లేని నైట్ టైం అయితే ఇక్కడ దయ్యాలు వస్తాయి ఏంటి అని భయం వేసింది. కొంచెం అట్లా స్పూకీగా అనిపించింది. సో ఏదైతే ఒక చిన్న క్లిప్ తీసాను, ఈ వీడియో ఎడిట్ చేయడానికి కూడా నేను చాలా ఆలోచించాను. ఎందుకు వచ్చింది, దాంతో నాకు 2 రోజులు నిద్ర పట్టలేదు. మా అమ్మకి కూడా చెప్పలేదు అనమాట. చెప్తే తిట్టుంది, నీకేం బుద్ధి జ్ఞానం లేదా, ఎందుకు అట్లా వెళ్ళావు అంటది. ఆ రోజు మా చెల్లికి ఫోన్ చేశాను అనమాట నైట్. చేసి ఇలా చెప్పా, దానికి భయం వేసింది. ఫోన్ పెట్టి పిచ్చి నాకు నైట్ టైం చెప్పమాకని అది కూడా ఫోన్ పెట్టేసింది. సో అలా జరిగింది అనమాట. సో మొత్తానికి ఎడిట్ చేశానండి. ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్న వీడియో. మీకు కూడా నిజంగా భయం అనిపిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. అడ్వెంచరస్ ఏరియాస్ చూడాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటది అనమాట చూడాలంటే. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ కబుర్లు. నేను చూస్తున్నా. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసమని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. జనరల్గా మేము బయట చాలా తక్కువ తింటామండి. బయట హోటల్స్లో కాక నూనె యూజ్ చేస్తారని భయంతో మేము చాలా వరకు అవాయిడ్ చేస్తాము. ఎప్పుడో కానీ అకేషనల్గా తింటాం అనమాట. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బిల్ కట్టేటప్పుడు నేను అక్కడ గోలీ సోడా చూసాను అనమాట. ఫస్ట్ టైం కిషాంత్ సోడాని చూడటం. సో వాడు బాగా ఎగ్జైట్ అయిపోయి కొనిపెట్టమని గొడవ చేశాడు. జస్ట్ 3 dirhams అలా ఉంది. అందులో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. కిషాంత్ బ్లూబెర్రీ తీసుకున్నాడు. ఏంటిది అది? గోలీ సోడానా? సరే పద కారు ఎక్కుదాం. గోలీ ఉందా? ఓరిని గోలీ సోడానే అయితే. గోలీ వస్తుంది, జాగ్రత్త చూస్తుంది. అదే జాగ్రత్తగా తాగరోయ్, అది బయటికి రాదు కదా. చూసిస్తావా? బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? గోలీ వచ్చింది రాలేదుగా. బ్లూబెర్రీ అంట. బాగుందా టేస్ట్? సో తినేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళని కలిసాము.
అక్కడ నేనేం వీడియో చేయలేదు. సో ఇంత దూరం వచ్చాం కదా, ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి నిదానంగా అలా లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నాము. లొకేషన్ అయితే పీస్ఫుల్గా ఉంది, బాగుంది. అలా వెళ్తూ ఉన్నాం అనమాట. స్టార్టింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇలా మెయిన్ రోడ్లో వెళ్తుంటే సడన్గా ఒక రైట్ కనిపించింది, అటు తిప్పాం అనమాట. సో లోపలికి వెళ్తే మాకు స్టార్టింగ్లో ఏంటంటే ఒక వేప చెట్టు కింద 2 పాడుబడిన ఇళ్ళల్లే కనిపించినాయి. మేము ఊరికే ఫన్నీగా అది వీడియో చేద్దాం అనుకున్నాం. నేను మా వారిని వీడియో చేస్తామంటే తను రికార్డ్ చేయడానికి కార్ దిగి వెళ్ళారనమాట. బయట అయితే చెట్టు కింద నేను కిషాన్ కార్లో ఉన్నాము. ఈయన ఒక్కళ్ళే వెళ్ళి జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చారు. ఆ వీడియో నిజంగా చాలా భయంకరంగా ఉందండి. లోపలంతా సామాన్లు, ఫర్నిచర్, బట్టలు తగిలిచ్చినవి కూడా వదిలేసి అలా వెళ్ళిపోయారనమాట. అబాండెన్డ్ హౌసెస్ అంటారు కదా, అలా ఉంది అది. నేనేదో ఫన్నీగా తీయమన్నా అనమాట. చూడండి లోపల బట్టలు కూడా అలా తగిలిచ్చేసి ఉన్నాయి. సో నేను బయట చెట్టు కింద ఊరికే దిగాను. ఈ లోపు మా కిషాంత్ గాడి గోలీ సోడా మూలంగా వాడి టంగ్ అంతా బ్లూ కలర్లో అయిపోయింది. అలా కాసేపు అక్కడ ఊరికే ఫన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ ఎంట్రన్స్లో మాకు 1-2 కార్లు కనిపించినాయి. సరే మేమేమో అదంతా భయంకరంగా ఉంటుంది అనుకోలేదు. మళ్ళీ స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాం. బయటికి ఎందాడు వచ్చినట్టు. ఏం కావాలి నీకు ఇప్పుడు? ఎక్కమాకు అలా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తుంటే ఇంకొన్ని అలా ఖాళీగా ఉన్న హౌసెసే కనిపించినాయి అనమాట. ఎందుకోలే అనుకున్నాం. మేము అలా లోపలికి వెళ్ళిపోయాము. కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్తే వెళ్ళినంతసేపు మాకు ఖాళీగా ఉన్న ఇల్లే కనిపించినాయండి. కొన్ని అపార్ట్మెంట్స్ అయితే అలా ఏంటంటే పాడుపడిపోయినట్లు ఉన్నాయి. ఒక్క మనిషి లేడు, కానీ ఎక్కడ చూసినా కార్లు అయితే చాలా ఉన్నాయి. సో కార్లు ఉన్నాయి కాబట్టి మాకేం డౌట్ రాలేదు. మేము అలా డ్రైవ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయాము. భయంకరంగా ఉంది. ఖాళీ చేసి పాడుపడిపోయిన అపార్ట్మెంట్స్ అవి కూడా అలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరండి. ఒక విలేజ్ ఇది యాక్చువల్గా, ఒక ఊరే. ఈ ఊరంతా ఒక మనిషి కూడా లేరనమాట. అలా ఎందుకు వదిలేసి వెళ్ళారో నాకు అర్థం కాల. ఇవన్నీ షాప్స్, ఇవి కూడా అంత అలా ఖాళీగా ఉన్నాయి.
దారిలో ఒక పాత కోటల్లో కనిపించింది, అదేంటని ఆగామన్నమాట. సో మా వారేమో ఎవరైనా ఉన్నారేమో లోపల కనుక్కుంటాను, వీడియో తీయచ్చు అంటే యూనిక్గా ఉంది, బాగుంది అనుకున్నాం. సో ఆగామన్నమాట. ఎందుకు వెనక్కి తిరిగి చూస్తే అన్నీ పాడుబడిన ఇల్లేనండి, ఒక్క మనిషి కూడా లేడు. ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా ఒక్కళ్ళు కూడా లేరనమాట. ఒక కుక్క మాత్రం ఉంది అక్కడ. ఇదిగోండి ఇల్లు, ఇవన్నీ ఇలానే ఉన్నాయి. అన్ని హాంటెడ్ హౌసెస్ లో ఉన్నాయి. మొత్తం అన్ని ఇల్లు ఖాళీగా ఉన్నాయి, మనుషులు ఎవ్వరు లేరు, ఎక్కడ ఒక్కళ్ళు కూడా కనిపించట్లా. నాకైతే భలే థ్రిల్లింగ్ గా ఉంది. చూపిస్తా, ఒక ఎదుర్కొన్న ఇల్లు కూడా అండి, అసలు ఎవ్వరు లేరు ఇంట్లో. చూపిస్తా చూడండి, వీటిల్లో కూడా ఎవ్వరు లేరు అనమాట. అన్ని ఇల్లు అలా ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయారు, జనాలు ఎవ్వరు లేరు. థ్రిల్లింగ్ గా ఉంది అసలు చూడడానికి. ఒక్క మనిషి, ఒక పురుగు కూడా లేదు. దూరంగా మాత్రం కుక్క కనిపించింది. ఎవ్వరు లేరు, అలా కట్టేసి వదిలేశారు. నా మాటలు విన్నారు కదా, నేను మహా ఎగ్జైట్ అయిపోతా, థ్రిల్లింగ్గా ఉంది గాడిద గుడ్డు అని చెప్పా కదా. ఆ తర్వాత అర్థమైంది అక్కడ ఒక మనిషి కూడా లేడు, కొన్ని కిలోమీటర్లు మేము లోపలికి వచ్చేసాము అని తెలిసిన తర్వాత కొంచెం భయం వేసింది అనమాట. నాకేమనిపించిందంటే భైరవ్ కోన మూవీ గుర్తొచ్చిందండి సడన్గా. డే టైం ఎవ్వరు ఉండరు, నైట్ టైం దెయ్యాలు వచ్చేస్తాయి కదా. ఏంటి ఇంత ఖాళీగా ఉంది ఊరు అనుకుంటారు, నైట్ టైం అవ్వగానే చాలా దెయ్యాలు వస్తాయి కదా. నాకు ఆ సినిమా గుర్తొచ్చిందండి, భయం వేసి ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా వేడిగా ఉంది, బయటకు దిగాను 2 నిమిషాల్లో అసలు కళ్ళు తిరిగిపోయినాయి, అంత ఎండగా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చేసాం, ఒక్క మనిషి లేడండి. ఇదేదో హాంటెడ్ విలేజ్ లా ఉంది. నా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏదో భైరవ్ కోన మూవీలో లాగా దెయ్యాలు గట్రా బయటకు వచ్చినాయి అనుకోండి, అనవసరంగా ఇబ్బంది పడాలి. నాన్న ఇదేదో హాంటెడ్ విలేజ్ లా ఉంది, పద వెళ్ళిపోదాం. ఎవరన్నా హాంటెడ్ మూవీస్ తీయాలన్నా, హాంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, హారర్ మూవీస్ కి ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఒక్క మనిషి లేడు. నేను అసలు ఇప్పుడు కొంచెం చెప్పాలంటే నాకు కొంచెం భయం కూడా వేస్తుంది. చూడండి ఇక్కడ ఎవ్వరు లేరు, ఏంటో ఒక్క మనిషి లేడు దగ్గర. అమ్మ బాబోయ్, ఒక్కళ్ళు కూడా లేరు అసలు. చూడండి, నేను ఒక 20 నిమిషాల నుంచి నేను కార్లో వస్తున్నాం, మాకు ఒక్క మనిషి కూడా కనపడలేదు అనమాట. అన్నీ పాడుబడిన ఇల్లే ఉన్నాయి, ఒక్క మనిషి కూడా లేడు. ఇదేదో నాకు భయంగా ఉంది, అంటే ఇదేదో కొంచెం తేడాగానే ఉంది. చూడండి, అన్ని ఇల్లు క్లోజ్ అయిపోయినాయి. చూడండి, ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు కూడా లేరు. మేము మ్యాప్లో రిటర్న్ పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. అది లోపల తీసుకెళ్ళి యూటర్న్ తిప్పి తీసుకొచ్చింది. పాడుపడిపోయిన కార్లు కూడా ఉన్నాయండి, అలా కార్లను కూడా దుమ్ముకు వదిలేసి వెళ్ళిపోయారు. నాకైతే ఏం అర్థం కాలేదు. చూడండి,
ఇలా వెళ్తుంటే మాకు ఒక పెట్రోల్ బంక్ అనిపించింది. అమ్మయ్య అనుకున్నాం. తీరా చూస్తే అది కూడా మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, జనాలు లేరు, పెట్రోల్ పోసేవాడు లేడు. అయ్యో బాబాయ్ అనుకున్నాం. సరే దాని చుట్టూ రౌండ్ వేసి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట. సో అదండి, చూసారు కదా వీడియో. భయం వేసిందా మీకు? కాకపోతే భయం అని కాదు కానీ ఏంటి ఎవరు లేరు అనే ఒక ఆలోచన అయితే మైండ్ లో మనకి భయం వేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో, మీకు నిజంగా అంత సీన్ లేదు అనిపించిందా, నిజంగా మీరు ఎంత ధైర్యవంతులా, నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నాకు తెలుసుకోవాలండి, కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.